విజయ్ సర్కార్ సంచలన ప్రతిపాదన దేశంలోని తొలి రాష్ట్రంగా ఇది చూద్దాం. సో దళపతి విజయ్ సీఎం అయినప్పటి నుండి ఆయన కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తా ఉన్నాడు. దానిలో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో చికెన్ బిర్యానీ తీసుకొస్తున్నాడట. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్లో భాగంగా విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ పెట్టేందుకు దాదాపు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పడినట్టు సమాచారం. ఈ పథకం అమలైతే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చికెన్ బిర్యానీ పెట్టిన రాష్ట్రంగా తమిళనాడు రికార్డు సృష్టించనుంది. సీఎం విజయ్ ఈ సంచలన ప్రతిపాదన అమలు చేసేందుకు సై అన్నట్లు సమాచారం. మధ్యాహ్న భోజన పథకంలో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ చేర్చాలనే ప్రతిపాదన వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. విద్యార్థుల్లో హాజరు శాతం పెంచడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల డ్రాప్ అవుట్లను తగ్గించడం తదితర కారణాలు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు విద్యార్థులకు మరింత పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు పాఠశాలలపై ఆసక్తిని పెంచేందుకు సీఎం విజయ్ ఈ అంశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. సో ఇది చాలా మంచి నిర్ణయం నిజంగా చెప్పాలంటే కూడా. ఇది మన తెలంగాణలో పొద్దున కూడా విద్యార్థులకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అనేది అది ఎంత మంచి నిర్ణయమో, ప్రభుత్వ పాఠశాలల్లో చికెన్ బిర్యానీ తీసుకురావడం వారానికి ఒక్కసారి అనేది కూడా చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల అంటే ఇప్పటికి చాలామంది విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్కి అసలు అటువైపుగా చూడట్లేదు. అలాంటి ప్రభుత్వ పాఠశాలల వైపు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ పాఠశాలలో కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తే అటు పేరెంట్స్ కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు మళ్ళా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అక్కడ ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో మనకు మిడ్ డే మీల్స్ పెడతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో చికెన్ బిర్యానీ పెట్టాలనే ఆలోచన తమిళనాడు ప్రభుత్వానికి రావడం, విజయ్కి రావడం, ప్రతిపాదించడం, దాన్ని అమలు చేసే విషయంలో వాళ్ళు ముందుకెళ్ళడం అనేది కూడా చాలా హర్షణీయం, అభినందనీయం. ఈ విషయంలో విజయ్ని మనం మెచ్చుకోవాల్సిందే. ఎస్, ఏదైతే సినిమాలలో సర్కార్ సినిమా ఉంది ఆయనది, చాలా సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు చేసినట్టుగా రియల్ లైఫ్లో కూడా చేస్తూ ఉన్నాడు విజయ్. ఇది సక్సెస్ అయితే మాత్రం దేశంలో ఇప్పటివరకు కూడా అట్లాంటి ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. అమలు విషయం పక్కన పెడదాం, కనీసం ఆలోచన కూడా ఎవరికి రాలేదు అట్లా. సో అది విజయ్ తీసుకున్నాడు. అది సక్సెస్ అయితే మాత్రం దేశంలోనే ఇన్ని దశాబ్దాల చరిత్ర గల దేశంలో, స్వతంత్ర భారత దేశంలో ప్రభుత్వ పాఠశాలలో చికెన్ పెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా రికార్డులకు ఎక్కుతాడు ఆయన. ఎప్పటికీ ఆ స్థాయి అట్లనే ఉంటుంది ఎప్పటికైనా కూడా. సో ఇది ఓకే కావాలి, ఇది ఓకే సక్సెస్ అయ్యి అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది పేద విద్యార్థులు వాస్తవాన్ని కూడా, కొంతమంది పేరెంట్స్ కూడా వాళ్ళ దగ్గర స్తోమత లేక వాస్తవాన్ని కూడా పిల్లలు పాఠశాలకు వెళ్తారైనా కనీసం 2 పూటలు తింటారని చెప్పేసి చదువు కోసం కాకపోయినా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేక పాఠశాలకు పంపిస్తారు. స్కూల్కి పంపిస్తానన్నా నా కొడుకు, నా బిడ్డ 2 పూటలు తింటుంది అని చెప్పేసి. అట్లాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి, ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అట్లాంటి వారికి పాపం ఇట్లా ఈ ఫుడ్ పెట్టడం అంటే ఫుడ్ కోసం అట్లా పోతే అటు ఫుడ్తో పాటు చదువు కూడా వస్తుంది. సో ప్రభుత్వ పాఠశాలకు ఎందుకు వెళ్ళట్లేదు అంటే, మరి ప్రభుత్వ అధికారుల బిడ్డలు, కొడుకులు ఎక్కడ చదువుతున్నారు? ఇంటర్నేషనల్ స్కూల్లోనే కదా. మరి వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళెందుకు చదివిస్తారు? సో ముందు మనం ఆచరించి తర్వాత వాళ్ళకి చెప్తే బాగుంటుంది. ఇప్పుడు కరీంనగర్లో ఒక టీచర్ ఉంది, గవర్నమెంట్ టీచర్, శ్రవంతి అని చెప్పేసి టీచర్. ఆమెకి 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. వాళ్ళిద్దరిని కూడా తాను చదువు చెప్పేటువంటి పాఠశాలలోనే చదివిస్తాను, గవర్నమెంట్ స్కూలే. అట్లా ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు మనం ఇంటింటికి వెళ్ళి పంపిరంటే ఎందుకు పంపిస్తారు? ఫస్ట్ మీ బిడ్డలు, మీ కొడుకులు ఎక్కడ చదువుతున్నారు అని చెప్పేసి అడుగుతారు. మరి మా వాళ్ళు అంటే మీ వాళ్ళు ఏమో ప్రైవేట్ స్కూల్లో చదువుతారు, మా వాళ్ళు ఏమో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి అంటారు. ఇట్లా రాకూడదు. ఏంటంటే ఫస్ట్ మనం మన పిల్లల్ని చదివించాలి గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఇందాక నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్ కరీంనగర్లో శ్రవంతి అనే గవర్నమెంట్ టీచర్ వాళ్ళ 2 పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ ఉంది. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంది. ఆ విధంగా అందరూ చదివిస్తే మళ్ళీ ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా కలకాలాడిపోతాయి. సో నిజంగా విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతుందో చాలా మంచి నిర్ణయం. సో దేశంలోని తొలి రాష్ట్రంగా
తమిళనాడు రికార్డు సృష్టిస్తుంది. విజయ్ కూడా పేరు మారుమోగుతుంది. ప్రభుత్వ పాఠశాల ప్రస్తావన వచ్చినప్పుడు అలా దేశంలో ఎప్పుడైనా కూడా విజయ్ పేరు ఎప్పుడు కూడా మారుమోగుతుంది. సో ఇది ఈ ప్రతిపాదనను అమల్లోకి తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే అయితే మాత్రం ఈ తమిళనాడు చూసి ఇతర రాష్ట్రాలు కూడా నేర్చుకొని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు కూడా ఈ రకంగానే వారానికి ఒక్కసారి చికెన్ లాంటిది పెడితే, చికెన్ బిర్యానీ పెట్టాల్సిన అవసరం లేదు, చికెన్ రైస్ పెట్టినా చాలు వారానికి ఒక్కసారి. విద్యార్థులపై దాడికి అమిత్ షాదే బాధ్యత. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో